అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అధికారం పోయింది, ఆ రాజవైభవం మళ్లీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఓవైపు కేసులు, మరోవైపు జైలు, అన్నింటికి మించి ఆదాయం పడిపోయింది. రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు. ఏం చేసినా పర్సనల్ పార్టీ గ్రాఫ్ పెరగటం లేదు. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కేటీఆర్, కవిత బాగా ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నట్లున్నారు. నిరాశ నిస్పృహలో ఎవరు తమని చిన్న మాట అన్నా సరే దాడులు చేయిస్తున్నారు. కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు ఎందుకింత ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నారు? రాష్ట్ర విభజన తర్వాత కనిపించని విపత్కర పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ పైనే దాడులు చేయటం, బెదిరించటం, వసూళ్లు వంటివి చేస్తుండేవాళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ అండ్ కో. ఇప్పుడు తెలంగాణ వాళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు. కేటీఆర్, కవితతో పాటు మిగిలిన బీఆర్ఎస్ నేతలు ఎందుకు నిగ్రహాన్ని కోల్పోతున్నారు? తమను ఎవరు ఏమన్నా సరే దాడులకు తెగబట్టడం ద్వారా తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న వరుస ఘటనలు టీఆర్ఎస్ నేతల్లో, కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో పెరుగుతున్నటువంటి నిరాశ నిస్పృహలకు అద్దం పడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తెలంగాణలోనే కాదు, దేశం మొత్తం సెన్సేషనల్గా నిలిచింది. అసలు 10 ఏళ్ల పాటు పని పాట లేకుండా కేసీఆర్ ఇన్ని వేల మంది ఫోన్లు వింటూ కాలక్షేపం చేశారనేటువంటిది తేట తెల్లమైంది. ఎలా పడితే అలా, ఎవరిని పడితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ అవసరాలకు తగినట్లుగా లొంగ తీసుకున్నారు కేసీఆర్, కేటీఆర్. మిగిలిన వాళ్ళు ఇదే విషయాన్ని మహా టీవీ కాస్త గట్టిగా నిలదీసినందుకు ఆ ఛానల్పై దాడి చేశారు. అంతేకాదు, ఇకపై ఎవరు ఇలా చేసినా వాళ్ళ అంతు చూస్తామంటూ జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రైట్ గానే వార్నింగ్ ఇస్తున్నారు. లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు చూస్తూ కూర్చోరు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలకు వాళ్ళు కూడా పని చెప్తారు. జరిగింది దాడి కాదు, నిరసన మాత్రమే. నేను దాడి మొదలు పెడితే అట్లా ఉండదు. దాడి మాది ఇంకో తీరుగా ఉంటుంది. కానీ మొదలు పెట్టమని మాత్రం అనుకోకండిగా. మా సహనానికి కూడా పరీక్ష అయిపోయింది. నోటుకొచ్చిన పద్ధతుల్లో మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ, మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? కేసీఆర్ క్షమించినా తెలంగాణ బాధలుగా మేము వదిలిపెట్టాం ఎవరిని కూడా. ఆ తర్వాత తెలంగాణ మీ జాగీరా అని రాసినందుకు ఆంధ్రజ్యోతి మీదకి తెగబడ్డారు ఈ మూక. ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు పెద్ద ధర్నాకే దిగారు. ప్రతి పనికి మాలిన పనికి తెలంగాణ ట్యాగ్ లైన్ పెట్టేసి తెలంగాణ పరువు తీసింది కాకుండా ఇప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లపై పడి దాడులు చేయటం, బెదిరించడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటి అయిపోయింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయితే అది తెలంగాణకు అభిమానం అంటారు. కవితని తిహార్ జైల్లో పెడితే తెలంగాణ ఆడపడుచులందరినీ అవమానించారు అంటారు. ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ పై కేసు పెడితే తెలంగాణ ఉనికికి అవమానం అంటారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన నేరాలకి తెలంగాణకు ఏమిటి సంబంధం? టీఆర్ఎస్ వాళ్లను ఎవరినైనా ప్రశ్నిస్తే వెంటనే విభజన ఫార్ములా ప్రయోగిస్తారు. అసలు భారతదేశంలో ఉన్నామనే కనీస స్పృహ కానీ, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమైన అనే విషయం కానీ పక్కన పెడుతున్నారా? తమ రాజకీయాల కోసం ఎలాగైనా ఏదైనా మాట్లాడతారా? చివరికి ప్రవీణ్ కుమార్ వంటి చదువుకున్న వ్యక్తి, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇలా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడం దారుణం. 2014 నుంచి ఏనాడు బీసీల గురించి మాట్లాడని కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో జైలుకెళ్లి వచ్చి తన రాజకీయ భవిష్యత్తు కోసం బీసీ నినాదం ఎత్తుకొని తనని ఎవరినైనా ప్రశ్నిస్తే దాడి చేస్తానంటూ ప్రకటించడం కేసీఆర్ కుటుంబ అహంకారానికి పరాకాష్ట అంటున్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ తర్వాత చెప్పడం జరిగింది. ఇదొక ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా తెలంగాణ బీసీ బిడ్డల విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. తెలంగాణ జాగృతి విజయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా, యునైటెడ్ పూలే ఫ్రంట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం. అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. అధికారం లేదు, రోజువారీ ఆదాయం లేదు, భవిష్యత్తు అర్థం కావటం లేదు, గ్రాఫ్ పెరగటం లేదు. ఈ టెన్షన్లో కేటీఆర్తో పాటు కవిత, మిగిలిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు అందరిలో నిరాశ నిస్పృహలు పెరిగి ఉండవచ్చు. దాని ఫలితమే ఈ దాడులు, ఈ హెచ్చరికలు. ఉద్యమంలో, పాలనలో చివరకు ఓటమి తర్వాత ఒకటే ఫార్ములా నమ్ముకుంటుంది కేసీఆర్ ఫ్యామిలీ.